దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను తెగొట్టుము. వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రేమందేని బిడ్డలారా, 2025 సంవత్సరం డిసెంబర్ మాసం 27వ తారీఖున దేవుడు ఇచ్చిన వాగ్దానం అని చూసినట్లయితే, నీ గుడారపు స్థలములలో విశాలపరచమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఎవరైతే రక్షణ మారుమనసులోకి వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఆశపడుచున్నారో ప్రతి ఒక్కరికి తండ్రి దేవుడు ఇచ్చే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. మరి ఈ లోకంలో ఈ యొక్క ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని ఎరిగి ఆయనే నిజమైన దేవుడని ఆయన కొరకే మరి ఆయన్ని ఏర్పాటు చేసిన ప్రతి విషయంలోనూ ఆయన మాత్రమే మహిమపరచబడాలని ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. అవునయ్యా, బిడ్డలందరూ కష్టపడి ఎన్నో విషయాల్లో ఎన్నో విధాలుగా మరి నీ యొక్క పరిచర్యలో నీ యొక్క సేవలో ముందుకు వెళుతూ ఉండగా మీరే కృప చూపించండి, మీ దయ చూపించండి. మీ యొక్క ఆజ్ఞ అనేది మనైనా మా జీవితాల్లో తల వెంట్రుక కూడా క్రిందకు రాలదు. అవునయ్యా, అటువంటి జీవితాలు మేము జీవిస్తున్నప్పుడు తండ్రి మా జీవితాలు మా యొక్క సమస్తమును కూడా దేవుని నామానికి మరి ఇస్తున్నాం తండ్రి. ప్రభా, మరి ఈ యొక్క సమయంలో ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకోవాలని ఆశపడుతూ దేవుని యొక్క ప్రేమను చూడాలని ఎదురు చూస్తూ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఒక్క నిమిషం ప్రార్థనలు ఏకీభవిద్దాం. పరిశుద్ధులైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజుల రాజా, నీ కొందనాలు, మీకే మహిమ చెల్లిస్తున్నాం దేవా. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా ఈ లోకంలో? నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ తండ్రి నువ్వే మమ్మల్ని కాపాడుతూ వస్తున్నావు. నువ్వే మాకు నివాస స్థలములు ఏర్పాటు చేసి ఉన్నావు. నువ్వే మాకు తాళ్లను పొడుగు చేయుచున్నావు, మా మేకలను దిగొడుచున్నావు. సమస్తాన్ని నీ చిత్తానుసారం జరిగిస్తున్నందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.